ఎప్పుడైతే అమెరికా గవర్నమెంట్ ట్రంప్ సర్కారు H1B విషయంలో $1,00,000 ఫీజు అనేది అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క అమెరికాలో ఉన్నటువంటి ఎంఎస్ స్టూడెంట్స్ మరియు ఎంఎస్ అయిపోయాక ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్నటువంటి ఓపీటీ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఆందోళనకు గురి అవ్వటం జరిగింది. సో చాలామంది మన ఓపీటీ స్టూడెంట్స్ మనతో మన ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా మనని కూడా అడగటం జరిగింది, సార్ నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు. సో నేను కూడా సందిగ్ధంలో ఉండి, మీరు దేనికైనా రెడీగా ఉండాలమ్మా, ఇన్ కేస్ మీకు H1B ఫీజు విషయంలో మినహాయింపు జరగకపోతే మీరు రిటర్న్ బ్యాక్ ఇండియా రావాల్సి వస్తుంది. ఓపీటీ ఉన్నంత వరకు మీరు అక్కడ ఐటీ జాబ్ చేసుకోండి. ఓపీటీ అయిపోయాక మీకు $1,00,000 ఫీజు కట్టడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ వన్. దట్ ఇస్ ద రీజన్ మీరు మానసికంగా ఇండియా రావడానికి సిద్ధంగా ఉండండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అమెరికాలో పనిచేసిన ఆ 2 years 3 years ఎక్స్పీరియన్స్ని ఇక్కడ చూపించి మీరు మంచి ఎంప్లాయ్మెంట్కి అవకాశాలు ఉంటాయని నేను చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు వచ్చిన కొత్త US H1B ఫీజ్ $1,00,000 ఫీజులో మన అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ ఈ ఫీజు విషయంలో అంత ఆ యొక్క $1,00,000 ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఓల్డ్ ఫీజే వీళ్ళకి అప్లికబుల్ అని చెప్పడం జరిగింది. సో ఇది ఒక పెద్ద ఊరటని మనం చెప్పొచ్చు. దీనిని ఒక మంచి అవకాశంగా తీసుకొని మన ఓపీటీ స్టూడెంట్స్ తమ యొక్క కెరియర్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ఐటీ జాబ్ని ఒక లక్ష్యంగా తీసుకుని సో ఈ యొక్క ఓపీటీలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 26లో రేపు ఫైలింగ్ అవుతున్న H1B వీసాలు అప్లై చేసుకొని H1Bకి వెళ్ళిపోయి సో వాళ్ళు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ హ్యాపీగా H1Bలో జాబ్ H1B వీసాతో వాళ్ళ యొక్క కెరీర్ని ప్లాన్ చేసుకోవచ్చు.